Us live with the details. What have you learned, Peter? Good morning. So, a White House official left this hard drive on my desk overnight. You can see on it, it says... హాయ్ ప్రైజ్ ద లార్డ్, దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ కూడా నిండి శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీరు బాగున్నారు అనే దానికంటే కూడా దేవుని యొక్క రాకడికి చాలా బలమైన రీతిలో సిద్ధపడుతున్నారని, కట్టబడతా ఉన్నారని నేనంతే ఎంతగానో ఆత్మలో ఆనందిస్తూ నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కొన్ని వందల మెసేజ్లు వాట్సాప్ నిండా కూడా, అన్న మీరు చెప్పిందే నెరవేరిందన్న, మీరు చెప్పిందే జరిగిందన్న, మీరు ఏదైతే ఆ రోజు నుంచి కూడా పట్టుకున్నారో, ఏదైతే ఉంది అని చెప్పి ఈ రోజు వరకు కూడా మా అందరినీ హెచ్చరించారో అవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందన్న, త్వరగా రెస్పాండ్ అవ్వండి అన్న, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి అన్న అని చెప్పి చాలామంది మెసేజ్ చేయడం, దాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతించాను. అయితే ఒక విషయాన్ని అయితే నేను చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నానండి. నేను ఇప్పటి నుంచి ఒక మాట చెప్తూ ఉంటాను. అది ఎంతమందికి గుర్తుందో, ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ సమయము ప్రతిదానికి సమాధానాన్ని ఇస్తుంది. సమయం టైం అనేటువంటిది ప్రతిదాన్ని బయటపెడుతుంది, ప్రతి నిజాన్ని బయటికి తీసుకుని వస్తుంది, ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చేటువంటిది సమయమే. ఆ టైం కోసం మనం అందరం కూడా ఎదురు చూడాలి అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఈ రోజున టైము ఎదురైంది, ఆ సమయం వచ్చింది. విడుదల కానున్నటువంటి చాలా విషయాలు బయటికి విడుదల చేయడానికి కూడా దేవుడు అనుమతి అందించాడంటాను. ఎందుకనంటే దేవుడి నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా నిరర్ధకం కాదండి. దేవుడు చూపించినటువంటి ఏ దర్శనం కూడా నెరవేరకపోదండి. నేను చాలా క్లియర్గా కూడా చెప్పాను. నేను అసలు సేవకున్నే కాదు, ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే అన్నటువంటి మాటలో నమ్మకం లేదంటే ఉద్దేశం ఏంటంటే దేవుడు చూపించినటువంటి దానిపైన ఉన్నటువంటి విశ్వాసం అంతే. అంతేకాని నేను గొప్ప చేసుకోవాలన్న ఉద్దేశం కాదు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుడికే చెల్లాలి. ఎంత మాత్రము కూడా ఆ మహిమని పొందుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు. ఆయనకి ఒక పాత్రగా, ఆయన నోటకి ఒక బోరగా నేను వాడబడ్డానే తప్ప ఇందులో నా యొక్క ప్రమేయం అనేది, నా యొక్క గొప్పతనం అనేది ఎంత మాత్రం కూడా ఇంత కూడా లేదు. కేవలం దేవునికి మాత్రమే మహిమ. ఆయన చూపించింది నెరవేరేటువంటి కాలానికి మనందరం కూడా వచ్చామని చెప్పి చాలా ఆనందంగా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యుఎస్ఏ మిలిటరీ అఫీషియల్స్ అందరూ కూడా, పెంటగాన్ అఫీషియల్స్ అందరూ కూడా యుఎఫ్ఓ ఫైల్స్ రిలీజ్ చేస్తారో అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. కానీ నైట్ నేను ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యూ అవర్స్లో, కొన్ని గంటల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది అని పెట్టినటువంటి 24 మినిట్స్లోనే ఆ ఫైల్స్ అన్నీ కూడా రిలీజ్ అయినాయి. అన్ని ఫైల్స్ రిలీజ్ అవ్వలేదు, కానీ బ్యాచ్ల వారీగా, అంటే గ్రూప్స్గా డివైడ్ చేసి విడుదల చేయబోతున్నారంట. అంటే ఇప్పుడు విడుదలైనటువంటి ఆ యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ సంబంధించినటువంటి వాటిని మాత్రం ఒక బ్యాచ్లో రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ బ్యాచ్ అంటారు. రాగలిగే 60 నుంచి 90 రోజుల్లో, అంటే సుమారుగా 3 నెలల్లో మొత్తం అన్నీ కూడా విడుదల చేయాలి అనే ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ట్రంప్ గారికి ఏది కాకుండా ఉంటే సంతోషమే. ఒకవేళ ఏదన్నా జరగకూడదు, ఏదన్నా జరిగినా, లేకపోతే ఏదన్నా ఇబ్బందులు పెట్టినా, ఏవైనా యుద్ధాలు పెరిగే అవకాశాలు ఉన్నా, లేదంటే హాంటా వైరస్ అనేటువంటిది అవుట్ బ్రేక్ అయింది కదా, ప్రపంచవ్యాప్తంగా అది స్ప్రెడ్ అవుతా ఉంది. ఒకవేళ అలాంటి ఏమన్నా జరిగినా సరే అవి కొంచెం రిలీజ్ అవ్వడంలో కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ నాకున్నటువంటి సోర్సెస్ని బట్టి మాత్రం ఇప్పుడైతే ఫస్ట్ బ్యాచ్ని రిలీజ్ చేశారు. అంటే జస్ట్ ఇది ట్రయల్ వెర్షన్ మాత్రమేనండి. జస్ట్ ఇది శాంపిల్కి మాత్రమే విడుదల చేశారు. ఎందుకు విడుదల చేశారంటే అవి ఉన్నాయి అనేటువంటి నమ్మకాన్ని మనకు కలిగించడానికి. ఎందుకంటే అది నార్మల్ గవర్నమెంట్ ఏం కాదు, ప్రపంచ అగ్రగామి దేశం అది యుఎస్ఏ అనేది. అది చిన్న దేశం అయితే కాదు, వాళ్ళు చిన్న గవర్నమెంట్ అయితే కాదు, వాళ్ళు చిన్న వ్యక్తులు అసలా కూడా కాదు. కాబట్టి వాళ్ళు విడుదల చేశారంటే దాని వెనకాల వాళ్ళకి ఎన్ని ఆధారాలు, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఇంచుమించుగా కొన్ని దశాబ్దాల కాలం నుండి అండి, ఒక 70-80 సంవత్సరాల పై నుంచి కూడా జరుగుతున్నటువంటివే. చూసామంటున్నారు చాలామంది, ఫ్లయింగ్ సాసర్ చూసాము, చాలా గుర్తులు కనబడుతున్నాయి, ఒక వికృతమైనటువంటి మనిషి ఆకారాన్ని మేము చూసాము. ఇలా చాలామంది కొన్ని పంట పొలాల్లో కొన్ని రకాలైనటువంటి సింబల్స్ అనేటువంటివి కూడా నైట్కి నైట్ ఏర్పడ్డాయి. ఇలాంటివన్నీ కూడా చాలా దశాబ్దాల కాలం నుంచి, అంటే మన తాతల కాలం నుంచి కూడా వినబడుతున్నటువంటివే. అయితే దీనికి బలమైన ఆధారాలు, సాక్ష్యాలు మాత్రం ఏ గవర్నమెంట్ కూడా విడుదల చేసే ప్రయత్నం చేయలేదు.
అయితే ట్రంప్ గారు బలమైనటువంటి క్రైస్తవ నాయకుడు కనుక ముందు రోజుల్లో యాంటీ క్రైస్ట్ ఉపయోగించుకునేటువంటి వాటిని గుర్తించి గమనించి అనేక మంది యొక్క మాటలను కూడా ఆయన గౌరవించి వాటిని విడుదల చేశాడు. ఎందుకంటే ఆ రోజున ఎవరో కూడా వాడి యొక్క మాటకి మోసపోకూడదు అనే ఆలోచనతో కూడా ఆయన విడుదల చేసే అవకాశం ఉంటుందని నేనైతే నమ్ముతూ ఉన్నానండి. ఏదైనా సరే కొన్ని అయితే మాత్రం రిలీజ్ అయినాయి, ఒక 5 షార్ట్ వీడియోస్ అయితే, ఒక 5 క్లిప్పింగ్స్ అయితే మాత్రం విడుదల చేశారు. ఈ 5 క్లిప్పింగ్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే అందులో ఒక యూఎఫ్ఓ అయితే అదొక స్టార్ షేప్లో ఉంది, అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. స్టార్ షేప్లో ఉంది. అలాగే మూన్ మీద, చంద్రగ్రహం మీదకి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా అక్కడ చంద్రుడి మీద చాలా రకాలైనటువంటి సాసర్స్ యూఎఫ్ఓస్ అనేటువంటివి దిగడం వెళ్ళడం అనేటువంటిది కూడా చూసాం మేము అని చెప్పి, చంద్రుడి మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళు కెమెరాస్ నుంచి ఫొటోస్ అయితే తీశారు, వాటిని కూడా పబ్లిష్ చేశారు. అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాం చూడండి. డైరెక్ట్గా చంద్రుడి మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమీ చిన్న చితక వ్యక్తులేం కాదు, నార్మల్ పీపుల్ అయితే ఏం కాదు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసినటువంటి దాన్ని పూర్తిగా ఎవిడెన్స్ అంతా కూడా అందించారు. వాళ్ళకి చిక్కినటువంటి ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళు కూడా అందించే ప్రయత్నం చేశారు. అలాగే అండర్ సీలో కూడా, సముద్ర భూభాగంలో కూడా చాలా రకాలైనటువంటి యూఎఫ్ఓస్గా ఏలియన్ క్రాఫ్ట్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాచ్లో అవన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది తెలియజేసే ప్రయత్నం చేశారు. ఒక 5 క్లిప్పింగ్స్ అయితే విడుదలైనాయండి. ఒకటైతే స్టార్లో ఉంది, ఒకటేమో రెక్టాంగిల్ షేప్లో, అంటే 3 వైపులా 3 రకాలైనటువంటి లైటింగ్స్తో కూడింది. నేను దర్శనంలో చూసింది రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి యూఎఫ్ఓనే, లేదంటే రౌండ్గా సాసర్లో ఉన్న యూఎఫ్ఓని చూడలేదు. రెక్టాంగిల్ షేప్లోనే చాలా పెద్దది, చాలా పెద్ద సైజులో ఉన్నటువంటిది అది. ఆ షేప్లో ఉన్నటువంటి యూఎఫ్ఓని అయితే నేను చూడడం జరిగింది. అలాగే చాలా లైటింగ్ సంబంధించిన యూఎఫ్ఓలు కూడా రిలీజ్ చేశారు. అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి దాని మీద పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాల్లో కొన్ని ప్రాముఖ్యమైన ఆధారాలు ఏంటంటే, వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఆ క్రాఫ్ట్స్ మీద, ఆ ఏలియన్ బీయింగ్స్ మీద కూడా రీసెర్చ్ చేశారు. అవి కూడా వాళ్ళకి దొరికాయి, వాటి డెడ్ బాడీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే అవి 2nd, 3rd, 4th బ్యాచ్ల్లో అవి విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. జస్ట్ 4th బ్యాచ్ మాత్రమే. ఎందుకంటే ప్రపంచానికి ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలి. ఉన్నాయా లేదా అనే ఆలోచనలో ఇప్పటివరకు ప్రపంచం కొట్టుకుంది. ఇప్పుడు ఈ ఆధారాలతో 100% క్లియర్ అయిపోయారు, ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకంలోకి వచ్చేసారు. ఇది ఫస్ట్ జస్ట్ ట్రైల్ మాత్రమే. అయితే వాళ్ళు ఈ రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు చెప్పిన మాట ఏంటంటే, చాలా వియర్డ్ స్మెల్ అంటే ఈనాటి వరకు ఆ రీసెర్చ్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా పీల్చలేదు, ఎప్పుడు కూడా అనుభవించలేదు. అంత డిఫరెంట్ వాసన వస్తుంది వాటి దగ్గర నుంచి, అదొకటి తెలియజేశారు. అలాగే అవి ఉపయోగించుకున్నటువంటి క్రాఫ్ట్స్ కూడా ఇది ప్రకృతి సంబంధమైనటువంటి మెటీరియల్ కాదంటది, ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి, మునుపెన్నడూ ఎవరో చూడనటువంటి మెటీరియల్తో కొన్ని తయారు చేయబడ్డాయి అని చెప్పారు. కొన్ని అయితే మాత్రం ఇటు బయలాజికల్గా ప్రకృతి సంబంధమైనటువంటి మెటీరియల్ ఉంది, ఈరోజు వరకు అంతు చెక్కినటువంటి మెటీరియల్ కూడా యాడ్ అయి ఉంది కొన్ని క్రాఫ్ట్స్లో అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు రీసెర్చ్లో నిన్న నైట్ జరిగినటువంటి లైవ్ ప్రశ్నోత్తరాల్లో వాళ్ళు ఈ విషయాన్ని అయితే తెలియపరిచే ప్రయత్నం అయితే చేశారు. జస్ట్ ఫస్ట్ బ్యాచ్, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇంకా చాలా విడుదల కానున్నాయి. ఒకటైతే డైరెక్ట్గా నిలవబడినటువంటి ఏలియన్ బీయింగ్, అది 2nd కానీ 3rd బ్యాచ్లో కానీ అది రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అయితే కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఏలియన్ యూఎఫ్ఓ ఫైల్స్ రిలీజ్ చేయక ముందు నుంచి కూడా ట్రంప్ గారు ఒక మాట అంటూ ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అఫీషియల్స్ కూడా తరచుగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఉన్నపాటిగా అన్ని ఎవిడెన్స్లు కూడా రిలీజ్ చేయడం పెద్ద విషయం అయితే ఏం కాదు, కానీ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఏర్పడే అవకాశం ఉంది, అంటే మతపరమైనటువంటి గొడవలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అసలు ఏలియన్స్కి, ఆ ఏలియన్స్ సంబంధించిన ఆధారాలు విడుదల చేయడానికి మతపరమైనటువంటి విశ్వాసాలని కించపరిచే విధంగా ఉంటాయనడానికి ఏంటి అసలు దానిలో కారణం ఏముందంటే, నేను 1 year బ్యాక్ చాలా వీడియోలు చేశాను వీటి మీద, అద్భుతమైనటువంటి సెమినార్ని కూడా అందించాను. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఏమనంటే, ఈజిప్షియన్ గాడ్స్
ఐగుప్తీయులు వేటినైతే దేవుళ్ళుగా వాళ్ళు ఆరాధించారో, వేటినైతే దేవుళ్ళుగా వాళ్ళు కొలిచారో, వేటినైతే దేవుళ్ళుగా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళని నమ్మారో అవే ఈనాటికి కూడా దేవుళ్ళుగా కొలవబడుతున్నాయి అనే విషయం చెప్పాను. పేర్లు మార్చబడ్డాయి అంతే. ఐగుప్తి కాలం నుండి ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. ఈనాటి కాలంలో కూడా వాళ్ళు పూజించబడుతున్నారు. అయితే పేర్లు మార్చబడ్డాయి. ఐగుప్తి కాలానికి ఉన్నటువంటి దేవుళ్ళు తర్వాత గ్రీకు కాలానికి వచ్చేటప్పటికి, పెర్షియన్ కాలానికి వచ్చేటప్పటికి పేర్లు మారినాయి. రోమన్ కాలానికి వచ్చేటప్పటికి ఇంకా పేర్లు మారినాయి. తర్వాత ఈ కాలానికి వచ్చేటప్పటికి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు అయితే మారినాయి. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈజిప్షియన్ గాడ్సే ఈనాటికి కూడా ప్రపంచంలో పూజించబడుతున్నారు. ఇది మీరందరూ కూడా నమ్మాలి. దీని మీద అద్భుతమైనటువంటి వీడియో కూడా చేసాము, ఎండింగ్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మతపరమైనటువంటి విద్వేషాలు, కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి వస్తాయి అని ఎందుకు అన్నారంటే, రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ అండి బోగాస్పియర్ అనేటువంటిది ఒకటి దొరికింది. బోగాస్పియర్ అనేటువంటిది అది మెటల్, అది ప్రకృతి సంబంధమైనటువంటి, సహజ సంబంధమైనటువంటి, భూమి మీద దొరికేటువంటి మెటీరియల్ కాదని, అది ఈనాటి వరకు కూడా ఎవరో చూడనటువంటి మెటీరియల్తో తయారు చేయబడినటువంటిదని శాస్త్రవేత్తలు, పరిశోధకులు అందరూ కూడా చెప్పారు. ఆ బోగాస్పియర్ మీద చాలా రకాలైనటువంటి రైటింగ్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ ఆల్గోరిథం అంతా కూడా దాని మీద మెన్షన్ చేయబడి ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి పరిశోధనలు చేసినప్పుడు కూడా అది అంతు చెక్కలేదు. అయితే సంస్కృత భాషకి అది ప్రతిస్పందిస్తూ ఉంది. సాంస్క్రిట్ భాషకు మాత్రం ఆ బోగాస్పియర్ అనేటువంటిది స్పందిస్తుంది అని చెప్పి రీసెర్చ్లో తేలింది, సాంస్క్రిట్ భాషకి. కాబట్టి ఏమో మరి దానివల్ల ఏమన్నా కొన్ని మతాల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి అవకాశం ఏదన్నా ఉందేమో, అందుకోసం కూడా వాళ్ళు వాటిని విడుదల చేసే ఆ విషయంలో కొంచెం ఆలస్యం చేస్తున్నారనేది నా యొక్క ఉద్దేశం అండి. కానీ ఒకటైతే చెప్పగలను, పేరైతే ప్రస్తావించి నేను చెప్పట్లేదు, కానీ ప్రపంచంలో ఒక పెద్ద మతం ఉంది. ఆ మతంలో ఇంచుమించుగా చాలామంది దేవుళ్ళు ఫాలన్ ఏంజల్స్, వాళ్ళందరూ కూడా ఏలియన్స్. అది చాలామందికి తెలియదు. కాబట్టి ముందు రోజులు అన్నీ కూడా బయటపడిపోతాయి. ట్రంప్ ఏమి ఎవరి కోసం ఆలోచించే వ్యక్తి ఏం కాదు. ఉన్నట్టుగా నిర్మోహమాటంగా విడుదల చేయడంలో ఆయన గొప్ప సిద్ధహస్తుడు అంటారు. కాబట్టి ఈనాటి వరకు ఉన్నటువంటిది ఫస్ట్ బ్యాచ్లో అయితే మాత్రం ఇవైతే ఒక షార్ట్ 4-5 వీడియో క్లిప్స్ అయితే బయటికి రిలీజ్ అయినాయి. సెకండ్, థర్డ్ బ్యాచ్ కూడా చాలా ఫాస్ట్గానే 3-4 డేస్ గ్యాప్లోనే వీటన్నిటిని కూడా విడుదల చేస్తారనేటువంటి సమాచారం అయితే బలంగా తిరుగుతూ ఉంది. కానీ చాలామంది పైలట్స్ అండి, చాలామంది ఆస్ట్రానమర్స్, చాలామంది దీని మీద మేము చూసామైనటువంటి ఎవిడెన్సెస్ కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీని మీద ఇంకా డిస్కషన్ అనేటువంటి జరుగుతూ ఉంది. మనం అందరం కూడా వేచి చూద్దాం. ఖచ్చితంగా విడుదల అవుతున్న ప్రతి సందర్భంలో కూడా మీ అందరికీ ఈ విషయాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ చాలామంది అన్నారు, పాస్టరా లేకపోతే ఏంటి లేనిపోని అన్ని పుట్టిస్తూ ఉన్నావు అన్నట్టుగా మాట్లాడుకుని వచ్చారు. నేను కేవలం దేవుడు చూపించినటువంటి దర్శనాన్ని బట్టి మాత్రమే ముందుకు వచ్చాను. చాలామంది ఆ దర్శనాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఒక పాస్టర్ గారు అయితే కౌంటర్ కూడా ఇచ్చినట్టుగా ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు కానీ ఇవన్నీ విడుదలైన తర్వాత వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఏ విధమైన సమాధానం క్రైస్తవ సమాజానికి ఇస్తారనేటువంటిది మనం ఎదురు చూడాలి. కాబట్టి దేవుడు ఏది చెప్పినా జరుగుతుందండి, ఏది చూపించినా నెరవేరుతుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే దాని మీద నేను ఇంకా టైం తీసుకుని దాన్ని ఎక్స్ట్రీమ్గా రీసెర్చ్ చేసి వాటి మీద మీకు మంచి విషయాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈనాటి వరకు ఉన్నాయా లేదా అనేటువంటి సందిగ్ధం పోయింది. ఈనాటి వరకు ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం దొరికింది. ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ రోజు వరకు అదే మాట నేను చెప్పాను. ఈ రోజున అమెరికా ప్రభుత్వం కూడా బహిరంగంగా దాన్ని ఒప్పుకోవడంతో పాటుగా ఆధారాలు కూడా బయటపెట్టింది. ఆధారాలు పెట్టకుండా ఉన్నాయంటే సరిపోదు, ఎందుకంటే రకరకాలైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆధారాలన్నీ కూడా వాటిని పెట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ 5 ఆధారాలు అయితే బయటకు వచ్చినాయి. కనుక ఎప్పటికైనా ఏలియన్స్ ఉన్నాయనేటువంటిది నమ్మండి. రహస్య రాకడలో వాటిని యాంటీ క్రైస్ట్ చాలా బలమైనటువంటి పాత్రగా వాడుకోబోతున్నాడు. ఆ మోసానికి ఎవరో కూడా బలి కాకూడదు అనేటువంటి ఆలోచనతో నా యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారండి. అనేక మందికి షేర్ చేయడం వల్ల కూడా
ఆనాటి శ్రమకాలంలో, ఆనాటి కుయుక్తిలో, మోసకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామందిని కాపాడడానికి కూడా మీరు ప్రయాసపడిన వాళ్ళు, ప్రయత్నించిన వాళ్ళు అవుతారని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఇప్పటికైతే అందరికీ హ్యాపీ అని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పుడైతే ఒక మంచి కంక్లూజన్కి, మంచి నమ్మకంలోకి మీరు అందరూ కూడా వచ్చారని నేను నమ్ముతున్నాను. అయితే ఫిజికల్ బీయింగ్స్ని కూడా పెట్టబోతున్నారంట. నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఏలియన్స్ అనేటువంటివి ఒకే కేటగిరీకి సంబంధించినవి కాదు. వాటిల్లో కూడా చాలా డినామినేషన్స్ ఉంటాయి, చాలా రకాలైనటువంటి లెవెల్స్ ఉంటాయి. కొన్ని 4 feet ఉంటాయి, కొన్ని 7 feet ఉంటాయి, కొన్ని 12 feet ఉంటాయి. ఇలాగ రకరకాలైన స్టేజెస్, రకరకాలైనటువంటి స్థాయిలు కూడా వాటికి ఉంటాయి. దేవదూతల్లో ఎలాగ ఉన్నాయో, దురాత్మల్లో ఎలాగ ఉన్నాయో సేమ్ వాటిలో కూడా ఆ విధంగా ఉంటాయి. వీటికి సంబంధించిన విజువల్ ఒకటైతే వచ్చింది, అది కూడా నేను యాడ్ చేశాను. కానీ ఇంకా ముందు రోజులు ఇంకా చాలా వస్తాయి, కనిపెడదాం. విడుదల అవ్వడం కోసమే ప్రార్థన అయితే చేద్దాం. ఎందుకంటే ఇది విడుదల కాకూడదని చెప్పి చాలామంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా ఈనాటి వరకు చేసుకుని వచ్చారు. దేవుని కృప, దేవుడి అనుమతి ఈ రోజున వాటన్నిటిని కూడా బయట పెట్టింది. ఇంకా ప్రపంచం నివ్విరిపోయేటువంటి, ఎక్స్ట్రీమ్ షాక్లోకి వెళ్ళేటువంటి చాలా ప్రూఫ్స్ అన్నీ కూడా రాగలిగే కొన్ని డేస్లో అవన్నీ కూడా విడుదల కాబోతూ ఉన్నాయి. కాబట్టి వేచి చూద్దాం, నమ్మండి. అవి ఉన్నాయి, అవి వస్తాయి, ప్రపంచం మీద పడతాయి, చాలామందిని మాయం చేస్తాయి, చాలామందిని నష్టపరుస్తాయి, చాలామందిని భయంకరమైనటువంటి రీతిలో హింసిస్తాయి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, అపోస్తులైన పౌలు గారు చెప్పారు, అదేవిధంగా అపోస్తులైనటువంటి యోహాను గారు కూడా చెప్పారు, హానోకు కూడా వీటి మీద ప్రస్తావించారు. కనుక మనం నమ్మవలసిన అవసరత, నమ్మవలసిన సమయం వచ్చిందని నేను కోరుకుంటా ఉన్నాను. అందరికి కూడా మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్.